ఇవాళ రెండు అంశాలు ఉన్నాయమ్మా ఇవాళ. ఒకటి గద్దర్ అవార్డ్స్లో గద్దర్ ఫోటో లేకుండా ఇన్విటేషన్ రిలీజ్ చేశారు. అట్లాగే గద్దర్ అవార్డు మొమెంటో ఏదైతే ఉందో దాని మీద కూడా TGF అని ఉంది తప్ప గద్దర్ పేరు కానీ గద్దర్ ఫోటో కానీ గద్దర్ ఆనవాళ్ళు కూడా ఎక్కడ లేకుండా ఇచ్చారు. సో దీన్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనుకోవచ్చు. ఎందుకంటే గద్దర్ అంటే రేవంత్ రెడ్డి గారికి చాలా ఇష్టమైన వ్యక్తి. అలాంటిది ఆయన ఫోటో కూడా లేకుండా ఇన్విటేషన్ ఏంటి, ఆయన ఆనవాళ్ళు లేకుండా అవార్డు ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే గద్దర్ గారు సోల్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే ఆయన ఒక విప్లవకారుడు అంట, ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్, ఏదైతే సోషల్ రిఫార్మ్స్ లో ఒక అద్భుతమైనటువంటి తేజమైన ఒక, ఇప్పుడు మీరు ఫైర్ బ్రాండ్ అన్నారు, ఆయన ఒక ఫైర్. ఓకే, నా చిన్నప్పుడు గద్దర్ గారి పాటలు క్యాసెట్ లో వచ్చాయి అనమాట. అవి వింటే ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసాయి. ఆయన కొన్ని విషయాలు ఎంత ప్రాక్టికల్ గా ఉండేవంటే, ఎంతసేపు సమాజ యొక్క అభివృద్ధి, చెడుల్ని చీల్చి చెండాడము, దొంగతనాల్ని, దొంగల్ని, దొరల్ని ఎండగట్టడం అనేటటువంటిది ఆయన పంద. ఓకే, అసలు అటువంటి ఆయన్ని తీసుకొచ్చి ఆయన అవార్డులు ఎవరికి ఇవ్వాలండి? ఇప్పుడు మీడియాలో ఎవరికైనా ఇస్తే హ్యాపీ. ఓకే, ఒక మీడియా సంస్థలకో మీడియాకి సంబంధించిన అవార్డ్స్కి ఇస్తే, స్వచ్ఛంద సంస్థలకి ఇస్తే అది హ్యాపీ. లేదు, ఎవరైనా సరే ఒక తెలంగాణ అభివృద్ధి కోసం ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆ శ్రీకాంతాచారి చనిపోయాడండి, అతనికి ఇవ్వండి, అతనికి ఇవ్వండి, వాళ్ళ మదర్ని పిలిచి ఇవ్వండి. అది మీరు తెలంగాణకి ఇచ్చినటువంటి ఒక గౌరవం. అవన్నీ మానేసి అసలు హీఈస్ నో వే రిలేటెడ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇంకొక విషయం చెప్తున్నాను, ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూర్చునే ఆ అవార్డులు ప్రధానం చేసిన వాళ్ళని గద్దర్ ఎవరో అడగండి, వాళ్ళకి తెలుసా? వాళ్ళు పేపర్ మీద రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ను చదివి స్క్రీన్ మీద అద్భుతంగా నటించేటటువంటి వాళ్ళు. ఆయన జీవితం మొత్తం త్యాగం చేసినటువంటి వ్యక్తి. తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో ఇది పెట్టి, నేను ఇక్కడ ఏదో ఇండస్ట్రీని అవమానించాలని కాదు బిఎస్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఎవరి కీర్తిని ఎవరి చేతుల్లో పెట్టారు. ఇప్పుడు బిఎస్ గారి గురించి మాట్లాడాలి అంటే బిఎస్ గారు తెలిసిన వాళ్ళకి, బిఎస్ గారి సెక్టర్ లో ఉన్నటువంటి వాళ్ళకి, మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడాలి, లేదా స్నేహితులు మాట్లాడాలి. అలా కాకుండా ఎవరినో పిలిచేసి బిఎస్ గారి గురించి మాట్లాడడం అంటే వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఏం తెలుస్తుంది? ఇంకొక విషయం, నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు నాకు నచ్చారు ఈ ముఖ్యమంత్రి. ఆయన ఫోటో పెట్టలేదు, ఎందుకంటే ఆయన ఫోటో పెట్టి ఆ పుష్ప సినిమాకి ఇస్తా ఉంటే ఆ పుష్పంతా ఎర్రచందనం దొంగలకి సంబంధించినటువంటి దోపిడీదారుడి కథ. నో డౌట్ అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడు, అంతవరకు ఓకే. కానీ స్టోరీ ఏంటి, స్టోరీ నేపథ్యం ఏంటి, అతని పాత్ర ఏంటి, పాత్ర యొక్క ఔచిత్యం ఏంటి? అర్థమైందండి? అంటే ఎందుకు ఇచ్చారనంటే అక్కడ దాంట్లో ఆయన ఏమన్నా గొప్ప పనులు ఏమన్నా చేశాడు, పోనీ ఉన్నవాడిని కొట్టి లేనివాడికి ఏమన్నా కొట్టాడు. ఆయన ఉన్నదే అడవుల్లో గద్దర్ గారు, జీవితం అంతా పాపం ఆయన దానికే, ఆ గంధం చెట్ల నీళ్ళనే ఉన్నాడు. ఆయన వాటిని నరికి వ్యాపారం చేసేటటువంటి ఒక స్టోరీకి ఇవ్వడమే ఒక దరిద్రం అయితే, ఆ స్టోరీలో ఉన్న యాక్ట్ చేసినటువంటి వాళ్ళకి ఫిల్మ్ఫేర్ అవార్డులు ఇచ్చుకోండి, ఇంకేదన్నా అవార్డులు ఇచ్చుకోండి. వీళ్ళకి నేషనల్ అవార్డులు ఇవ్వడం ఏంటి, వీళ్ళకి గద్దర్ అవార్డులు ఇవ్వడం ఏంటి? కాబట్టి మనందరి యొక్క ఘోష ఆ పాపం గద్దర్ గారు విని గద్దర్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటుంటారు. దాంట్లో డౌటే లేదండి, ఏం పర్వాలేదు. అసలు ఆయన బొమ్మ ఫిల్మ్ ఇండస్ట్రీ కాండి ఉండాల్సింది, ఎక్కడ ఉండాలండి? ఇప్పటికి విచిత్రం ఎందుకు పెట్టారు? ఇంకో ప్రభుత్వంలో పేదలకి సంబంధించినటువంటి ఏదైనా ఒక పథకాలకే ఆయన పేరు పెట్టండి. అలాగే విద్యార్థులకు ఇచ్చేటటువంటి ఏమైనా సంక్షేమ పథకాలు ఉంటే వాటికి పెట్టండి. గురుకులాలకి ఆయన పేరు పెట్టండి. కనీసం ఆయన పేరు చూస్తే నన్ను అవినీతి చేసేవాడు కాస్త కొంచెం ఇదే అవుతాడు. జానపద కళాకారులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. అదే అంటున్నాను కదా, అలాంటి వాళ్ళకి మానేసి అసలు అర్థం పర్థం లేనటువంటి ఎట్లా ఉందంటే ఈ తుగ్లక్ డెసిషన్స్ కొన్ని చూస్తూ ఉంటే నిజం చాలా బాధేస్తుంది. సార్ ఈ విషయంలో మాత్రం మీకు థ్యాంక్స్. ఆయన ఎందుకంటే మాలాంటి అభిమానులు అందరం కూడా బాధ ఎంత బాధేసిందో నాకు చెప్పలేదు. ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి ఇండస్ట్రీలో ఉన్న దరిద్రాన్ని తీసుకొచ్చి ఆయనకి ఎట్లా ఆపాదిస్తారు నాకు అర్థం కాదు. ఇలాంటివన్నీ అంటే ఇట్లా అనుకోవచ్చు కదా, గద్దర్ గౌరవాన్ని ఇండస్ట్రీకి ఆపాదిస్తున్నట్టే అసలు ఆయన హీ ఈజ్ నో వే రిలేటెడ్ సార్. ఇప్పుడు ఒక్క మాట నేను చెప్తానండి, లైటర్ ఎక్కడ కావాలి? స్టవ్ కి కావాలి. లైటర్ ని తీసుకెళ్లి నువ్వు పూజలో పెట్టేసి ఒత్తి వెలిగిస్తానంటే వెలుగుతుంది? అది
దేంతో వెలుగుతుంది? అది అగ్గిపెట్టెతో వెలుగుతుంది. అంటే ఏ చర్య దేనికి సంబంధించినటువంటి ఎనర్జీ, ఆ చర్య ఆ ఎనర్జీకి సంబంధించిందే అవసరం అవుతుంది. రెండు ఒకటే కదా అని మనం ఏ ఘాటన కట్టకూడదు. దయచేసి దీపమే స్టవ్వే. అట్లా అది దాన్ని ఎందుకు ఆలోచించకూడదు? ఇది మంచి పద్ధతేనండి. ఆయన పరువు కాపాడారు. సరే అవార్డ్స్ ఇవ్వనివ్వండి కానీ అవార్డు పేరు కూడా మారితే బాగుంటది అని చెప్పేసి మనలాంటి వాళ్ళ ఆకాంక్ష కూడా. ఎట్లాగో ఆకాంక్షిస్తూనే ఉన్నాము, అది జరగట్లేదు అనుకోండి, అది వేరే విషయం. ఏవలండి రేపొద్దున ఈ గవర్నమెంట్ దిగిపోయి ఇంకో గవర్నమెంట్ వస్తే మార్చొచ్చు. ఎందుకంటే అరే రాజ్యాంగమే 72 సార్లు సవరణ చేయబడింది సార్, ఈ అవార్డులు ఈ టైటిల్ సవరణ చేయబడవా? తల్లి మారలేదా? మారలే, ఏకంగా మొత్తం పోయేసి ఆవిడ కంకులు పట్టుకొని ఉన్నారు. అంటే వీళ్ళు ఏకంగా రాష్ట్రీయ చిహ్నాలను మార్చేస్తే అదృష్టం ఏంటంటే దేశం యొక్క చిహ్నం 3 సింహాలు మారలే, భారతదేశ చిహ్నం మారలేదు. మార్చే ప్రభుత్వం రానందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎలా అయిపోయింది అని అంటే ఇవాళ రాజకీయాలు ఎలా అయిపోయినాయి అంటే ఒక ఇద్దరు మామూలు స్త్రీలు కొట్లాడుకుంటారు చూసావా, అది పెట్టిందంటే నేను దీన్ని తోటికోడళ్ళ గొడవ. ఇది కరెక్ట్ గా పోల్చాలంటే తోటికోడలు మొక్క నాటిందంటే ఇంకొకటి వచ్చి పీకేస్తుంది, అది నీళ్లు పోస్తుందంటే అది చచ్చిపోవాలని కోరుకుంటది. అలాగే అది కొత్త చీర కట్టిందంటే ఇది డబుల్ చీర కడుతుంది. లేకపోతే అది ఉన్న ఇంట్లో ఇది ఉంది అని అంటే అది శుభ్రంగా ఊడ్చుకుంటే కసు వేసి పడేస్తుంది. ఎట్లుంది ఇవాళ రాజకీయాలు, వాస్తవమా కాదా? బహుశా ఎవరికైనా తోటికోడలు అన్నావేంటని ఆ ఫెమినిస్టులు అందరూ మీద పడతారేమో, ఇది వాస్తవం. మీరు మీద పడినా నాకేం పరగబడదు. మీరు ముందు అప్పట్లో అనుకున్నట్టుగా మీరు మగవాళ్ళ పాలిట అదృష్ట దేవుడా. నేను ఇక్కడ ఒక్కటి మగవాళ్ళం కాదు సార్, ఆ మగవాళ్ళని బాగా చూసుకుంటే ఇల్లు బాగుంటుంది. అలాగే ఆడదాన్ని గౌరవిస్తే మగవాడు బాగుంటాడు. ఇది నా సిద్ధాంతం ఎప్పుడు కూడా. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒకటి ఆడదానికి చాలా ఓర్పు నేర్పు ఉంది సార్, ఉంది, చక్కదిద్దుకోగలిగేటటువంటిది ఉంది. అరే నేను ఎందుకు పనికిరానని లో ఎనర్జీలోకి వెళ్ళడం అనేది ఎంత దరిద్రమో, నాకు తిరుగులేదు అని చెప్పేసి వ్యవస్థని నాశనం చేసుకుంటే తను నాశనం అయిపోతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే దక్షయజ్ఞమే చూడొచ్చు మనం. దక్షయజ్ఞంలో విష్ణు శివుడు చెప్తాడు, ఆయన ఏమని చెప్తాడంటే, అమ్మా నువ్వు నన్ను ఇంట్లో నుంచి అందరినీ ఎదిరించి వచ్చి పెళ్లి చేసుకున్నావు, మీ నాయన అసలు విపరీతమైనటువంటి హిపోక్రటిక్ ఉన్నటువంటి మనిషి, ఇగో ఉన్నటువంటి మనిషి. ఆ ఇగోయిస్టిక్ దగ్గరికి పోయినావంటే నీకు అవమానం జరుగుతుంది అని అంటే ఈమెకి బాధ. మా నాన్న కదా, చాలా రోజులైపోయింది నన్ను గారాభంగా చూసుకున్న నాన్న, అది నా పుట్టిల్లు, నేను వెళ్ళగానే మా నాన్న నన్ను చూసి కరిగిపోతాడు, నా పుట్టింటికి వెళ్ళడానికి నాకు అర్హత లేదా అనుకుని ఆమె వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో మనం చూసాం. అంటే ఇక్కడ నేనేదో ఆడవాళ్ళందరినీ మగవాళ్ళకి లొంగిపోమ్మని నేను ఎప్పుడూ చెప్పను, ఎందుకంటే నేను లొంగి ఉండను, వాస్తవం. ఎందుకంటే ఈ షో మా ఆయన కూడా చూస్తున్నాడు కాబట్టి నేను చెప్తాను, ఎప్పుడు లొంగి ఉండాలి. సంసారాన్ని చక్కదిద్దుకునే పరిస్థితులు, చక్కబడే పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం లొంగి ఉండడంలో తప్పే లేదు. మన అస్తిత్వాన్ని కోల్పోతున్నప్పుడు లొంగి ఉండాల్సిన అవసరమే లేదు. ఇంకా ఇంకొక ప్రధాన